క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మీ అందరికీ కూడా ప్రభు పేరున వందనములండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, మేము ఏ పాటి వారము తండ్రి, అయోగ్యులము అల్పులమై ఉండగా తండ్రి దేవా, మీరు చక్కటి రక్షణ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి తండ్రి, ఇంత చక్కని తండ్రి దేవా మీ మాటలను తండ్రి మాకు వివరిస్తూ తండ్రి దేవా, మా జీవితాలను ఎలా కట్టుకోవాలో, మా బ్రతుకులను ఎలా దిద్దుకోవాలో తండ్రి దినదినము మాతో మీరు మాట్లాడుతూ తండ్రి దేవా, మీరు మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన తండ్రి. నపుంసకుడు చెప్పినట్లుగా తండ్రి, ఒకరు దారి చూపకుంటే తండ్రి మేము ఎలా నడవగలదుము అని తండ్రి మాట్లాడినట్లుగా అయ్యా, మీ మాటల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ మాకు మార్గాన్ని చూపిస్తూ ఉండగా తండ్రి, ఆ నీతి మార్గంలో మేము నడవడానికి తండ్రి కృప చూపి సహాయం చేయమని తండ్రి దేవా, మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మా మాటలు కాదు తండ్రి కనుక అయ్యా మీరే మాతో మాట్లాడండి దేవా తండ్రి. మా హృదయాలు తెరవబట్టకు, మా మనోనేత్రాలు తెరవబట్టకు తండ్రి, మాలో ఉన్నటువంటి లోటుపాట్లను మేము సరి చేసుకున్నటకు తండ్రి మీ విలువైనటువంటి వాక్యము చేత మీరు మమ్మల్ని సంధించమని కోరుకుంటున్నాం తండ్రి. మీరు చక్కని వాక్యము చేత మీరు సంధిస్తూ ఉన్నప్పుడు తండ్రి స్పందించే హృదయాలు కలిగి మేము ఉండడానికి కృప చూపమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి నిన్నటి దినమందు చక్కటి సందర్భాన్ని గురించి మాట్లాడుకున్నాము. మరి ఈరోజు కూడా ఒక చక్కటి సందర్భాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు రాయబడినటువంటి మాట ఏమిటి అంటే ఉపవాసాన్ని గురించి మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకనాడు యోహాను గారి యొక్క మరి శిష్యులు కూడా మరి వారు ఉపవాసం చేస్తున్నారు, మరి నీ శిష్యులై ఉండి ఉపవాసం ఎందుకు చేయట్లేదని కొంతమంది ప్రశ్నించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే పరిసయ్యుడు కూడా తను ప్రార్థిస్తూ సుంకరి పరిసయ్యుడు యొక్క ప్రార్థనలో మనం చూడగలిగితే పరిసయ్యుడు అంటూ ఉంటాడు, వారానికి 2 దినాలు నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్తూ ఉంటాడు. మంచిదేండి, చక్కగా ఉంది అన్ని విషయాల్లో కూడా. అసలు ఆలోచిస్తే ఉపవాసం అంటే ఏమిటి, ఇది కదా మనకు తెలియాలి. ఉపవాసం అంటే ఏమిటి, ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేటువంటి మాట. ఏమని మాట్లాడుతూ ఉంటాడు అంటే, లేఖనముల యందు నిత్య జీవము కలదని మీరు వాటిని తలంచుచు మీరు ఏం చేయాలంట, పరిశీలించాలంట, పరిశోధించాలంట. ఏముందంటే వాక్య లేఖనాలలో అంటే వాక్యములో దేవుని మాటలో ఏముందంట, నిత్య జీవం ఉందంట. ఆ నిత్య జీవం మనకి కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ విలువైనటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనం ఆ త్రోవలో నడవగలుగుతాం. ఒకవేళ అర్థం కాకపోతే అపార్థం చేసుకుంటే మనం ఆ త్రోవలో నడవలేము. కనుక లేఖనముల యందు నిత్య జీవం కలదని మీరు తలంచుచు వాటిని పరిశోధించండి, పరిశీలించండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుకనే మరి ఉపవాసము అనగానే ఎవరో చేస్తున్నారని, లేకపోతే చెయ్యాలి కనుక అని, లేకపోతే డాక్టర్ గారు చెప్పినట్లుగా ఒకవేళ ఉపవాసం ఉంటే వారానికి 1 దినం మంచిది, పేగులు ఆరబెడితే మంచిది అన్నారు కనుక చేస్తున్నామా? ఇలా చాలామంది తెలియక చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. అందుకనే చాలా సందర్భాల్లో ఉపవాస కూడికలు ఎలా అనిపిస్తూ ఉంటాయంటే ఒక నిరాహార దీక్ష చేసినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఫ్లెక్స్ కట్టుకుంటారు, మనము కూడా ఒక ఫ్లెక్స్ కట్టుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు డిమాండ్ చెప్తూ ఉంటారు. అంటే మాకు ఈ హక్కు ఉంది, మాకు అడిగే హక్కు ఉంది కాబట్టి మేము అడిగిన దానిని మీరు మాకు ఇవ్వాలి, ఇది డిమాండ్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాస కూడుకులు కూడా ఎలా ఉన్నాయంటే ఇలాగే ఉన్నాయి. మనము కూడా ఒక ఫ్లెక్స్ వేసుకుంటాము. మనము కూడా నిరాహార దీక్ష చేస్తున్న వారి వలె మనము కూడా మన డిమాండ్ ఏంటో, పెళ్ళి కావాలా, ఉద్యోగం కావాలా, మరి ఏదో కావాలా ఇవన్నిటినీ కూడా దేవుని ముందు మనం పెట్టి మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మాకు హక్కు ఉంది కాబట్టి అంటాం. ఏదడిగినా నీవు ఇస్తానన్నావు కదా, అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తెరువబడిన నీవే కదా చెప్పావు తండ్రి, కాబట్టి ఆ హక్కు ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను అని పైగా మనమే సమాధానం చెబుతూ ఉంటాం. ప్రియమైన దేవుని వర్లారా, అసలు ఈ ఉపవాసాన్ని గురించి ఆలోచిస్తే ఇది మొట్టమొదటిగా ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇశ్రాయేలు దగ్గర నుండి వచ్చింది కాబట్టి, యూదుల దగ్గర నుండి వచ్చింది కాబట్టి, ఆ యూదుల దగ్గరికి వెళ్ళి కొంతసేపు మనం ఆలోచించగలిగితే యూదులు ఈ ఉపవాసం అనే పదాన్ని యూదులు ఏమంటారంటే సోమ్ అని పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తూ ఉంటారంటే సోమ్ అని పిలుస్తూ ఉంటారు. సోమ్ అంటే అర్థం ఏమిటి అంటే నోరు మూసుకో అని అర్థం అన్నమాట. దానికి అర్థం ఏమిటి అంటే నోరు మూసుకొని, అంటే ఉపవాసము దినమందు ఎలా ఉండాలి అంటే నోరు మూసుకునే ఉండాలి. అంటే ఏమీ తినకూడదు, ఏమీ మాట్లాడకూడదు, ఏ పని చేయకూడదు. ఏమంటే యూదులు ఆచరించేటువంటి ఉపవాసము చాలా కఠినంగా, నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఉపవాస దినము వారు చేస్తున్నటువంటి ఉపవాసము మన ఉపవాసాన్ని పక్కన పెట్టి చూస్తే మనకన్నా 1000 రెట్లు గొప్పగా చేస్తారండి. వారు ఉపవాసం ఎలా చేస్తారండి, మనకన్నా 1000 రెట్లు గొప్పగా చేస్తూ ఉంటారు. అయితే అసలు ఉపవాసము అంటే అర్థం ఏంటి అంటే మొట్టమొదటిగా అంటే ఉపేక్షించుకొనుట. ఉపవాసంలో మొట్టమొదటి పదం ఏంటంటే అంటే ఉపేక్షించుకొనుట. అంటే నీకు నువ్వు అన్నిటినీ కూడా ఉపేక్షించుకోవాలి. యేసుక్రీస్తు వారంట ఈ లోకంలోనికి వచ్చినప్పుడంట తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. అంటే ఏమీ లేనివాడుగా, ఎవరూ లేనివాడుగా. కొంతమంది అంటూ ఉంటారు నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయండి కాబట్టి నేను భూమి మీద కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు బ్రతకాలండి అంటారు. కానీ యేసుక్రీస్తు వారు రిక్తుడిగా తనకు తానే అర్పించేసుకున్నాడంట. అలాగే అంటే ఏంటంటే ఉపేక్షించుకొనుట. అంటే ఏంటంటే పరీక్షించుకొనుట. నువ్వు ఉపవాసములో ఉన్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఉపేక్షించుకోవాలి. దేన్ని? చాలామంది ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నప్పటికీ ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇంటిలోనే ఉంటాయి. అంటే ఇవన్నిటినీ కూడా ఏం చేసుకోవాలంటే మనిషి ఉపేక్షించుకోవాలి, వదిలిపెట్టాలి. చాలామంది మందిరాలకు వెళ్ళినప్పుడు మనమే కాదండి, హైందవ సహోదరులు కూడా వారు దైవాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కొంత సమయాన్ని కేటాయించి అక్కడ కూర్చుంటూ ఉంటారు. చాలామంది ఎందుకంటే కొంత సమయం ఆ దేవుని సన్నిధిలో నేను గడపాలి, కొంత సమయం కూర్చోవాలి, మనసుకు ప్రశాంతత కలుగుతుంది అంటారు. అక్కడ మనసుకు ప్రశాంతత కలగాలి అంటే నీ మనసులో ఏముండకూడదు, ఇంటిలో ఉన్న ఆలోచనలు ఉండకూడదు, మరి ఆలోచనలు కూడా ఉండకూడదు. ఆ ఆలోచనలన్నింటినీ కూడా నువ్వేం చేసుకోవాలి అంటే ఉపేక్షించుకోవాలి. తర్వాత నువ్వు ఎలా ఉన్నావో నీకు నువ్వు పరీక్షించుకోవాలి. తర్వాత మనం చూడగలిగితే అనే అక్షరం వస్తుందండి. ఉపవాసం అనే అక్షరం వస్తుంది. అంటే వాక్యంతో నిన్ను నువ్వేం చేసుకోవాలి అంటే వాక్యముతో నువ్వు సరిచూసుకోవాలి. ఉపవాసం అన్నదానికి ఉపేక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి. వాక్యము చెప్పబడుతున్నప్పుడు వాక్యముతో నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. నువ్వు సరిచేసుకుని నువ్వు అలా ఉన్నావా లేదా అని నువ్వు పరీక్షించుకోవాలి. చివరి అక్షరము అలా ముందుకు నడుస్తూ ఉండాలి. ఉపవాసము అంటే ఉపేక్షించుకుని, పరీక్షించుకుని నీ యొక్క స్థితిని సరిచేసుకుని నువ్వు ముందుకు నడవాలి. అంటే టోటల్గా నిన్ను నీవు ఏం చేసుకోవాలి అంటే ఉపేక్షించుకోవాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. ఎందుకంటే మనకు బాగా తెలిసినటువంటి సందర్భం ఏంటంటే దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైనది. మరి అంత శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి స్థానంలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అనాలోచనలు ఉండకూడదు, వేరే తలంపులు మనలో ఉండకూడదు. ఇంకా ఉపవాసము అంటే అంటే తగ్గించుకోవడం అని చెప్తూ ఉంటారు చాలామంది. తగ్గించుకోవడం లేక దగ్గరగా అని చెప్తూ ఉంటారు. అంటే తగ్గించుకోవడం లేక దగ్గరగా. వాసము అంటే నివాసము చేయుట, అంటే దగ్గరగా నివాసం చేయుట. ఎవరికి దగ్గరగా నివాసం చేయడం? దేవునికి దగ్గరగా నివాసం చేయడం. ఎవరికి దగ్గరగా అండి? దేవునికి దగ్గరగా నివాసం చేయడం. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా నివాసము చేయడం.
కానీ ఈరోజు మన ఉపవాసము ఎలా ఉంది అంటే ఒకసారి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడగలిగితే మనం ఎట్టి రీతిగా చేస్తున్నాం. అసలు మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని రాయబడిందో చూద్దామండి. మీరు మీ పరంపర్యాచార నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. చాలు. ఏం చేస్తున్నారంట? పరంపర్య ఆచారము చొప్పునంట. అంటే ఆచారపూర్వకముగాను అలవాటు పూర్వకముగాను సంవత్సరానికి 40 దినాలు చెయ్యాలి కాబట్టి, ఇది అలవాటు కాబట్టి చెయ్యాలి కాబట్టి, లేకపోతే మా సంఘంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ 40 దినాలు నేను చెయ్యాలి అన్నటువంటి ఆలోచన చొప్పున చాలామంది చేస్తున్నారంట. అలా చేసి దేవుని వాక్యముని నిరర్ధకము చేస్తున్నారు. అంటే తెలియకుండా చేస్తున్నది ప్రతిదీ కూడా ఎలాంటిది అంటే వ్యర్థమైనదే. అసలు దానికి అర్థం మనకు తెలిసిందా? దానిలో ఉన్నటువంటి వాస్తవం ఏంటో మనకు తెలిసిందా? అదే యేసుక్రీస్తు వారు చెబుతూ ఏమంటున్నారంటే, మీరు పరంపర్య ఆచారాలను ఏం చేస్తున్నారు? మీరు ఆచరిస్తున్నారు. చెయ్యాలి కనుక ఇది చేస్తున్నామని ఆచరిస్తున్నారు. అందుకని ఈరోజు చాలామంది ఇంతకుముందు మేము కూడా చేసినటువంటి వారమేనండి. వాస్తవం తెలియనప్పుడు, సత్యం తెలియనప్పుడు మేము కూడా చేసినటువంటి వారు. ఈ 40 దినాలు నీసి మాంసాలు తినకూడదని, ఈ 40 దినాలు విందు భోజనాలకు వెళ్ళకూడదని, ఈ 40 దినాలు మరి కిందనే పడుకోవాలని, ఇలా చాలా టార్గెట్ ఇవన్నీ ఇక్కడ రాయబడ్డాయంటే బైబిల్లో రాయబడలేదు. మరి రాయబడనిది ఎందుకు చేస్తున్నామంటే ఎవరో చేస్తున్నారు కాబట్టి మేము చేసేవారు, ఎవరో చేస్తున్నారు కాబట్టి. కానీ ఎవరో చెప్పారు కాబట్టి దేవుడు పరలోకానికి మనకి ఇవ్వడం. కనుక మనం వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నాం. ఎలా చేస్తున్నామంటే వాక్యములో ఉన్నది గ్రహించకుండా. అందుకనే ఈ రోజుకి చాలామందికి ఉపవాసం అంటే ఏంటో కూడా తెలియలేదు. అంటే దేవునికి దగ్గర, వాసం అంటే నివాసం చేయడు, దేవునికి దగ్గరగా నివాసం చేయడు. కానీ ఈరోజు మనం దేవునికి దగ్గరగా నివాసం చేస్తున్నామా? అవన్నీ మాకు ఎందుకండి? మాకు మోషే గారు 40 దినాలు చేశారు కాబట్టి, సీనాయి కొండ మీదకి వెళ్ళి ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తున్నామండి, బైబిల్లో ఉంది కాబట్టి మేము చేస్తున్నామండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒకసారి మనం చూడగలిగితే ఒకవేళ మోషే గారు చేసినట్లుగానే మనం చేస్తే మన ఉపవాసం కూడా కరెక్టే. ఒకవేళ మోషే గారు ఎలా చేస్తున్నారో చూద్దామండి. మన ఉపవాసం అలా ఉందో లేదో కూడా మనము పరీక్షించుకుందాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చూడగలిగితే, నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనముని, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఇక్కడ మనం చూడగలిగితే 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. దేవునితో సీనాయి పర్వతం మీద ఆయన ఉన్నాడు అంటే దేవునితో ఆయన ఎలా ఉన్నాడు అంటే అన్నిటిని ఉపేక్షించుకుని ఉన్నాడు. అలా అన్నిటినీ ఉపేక్షించుకుని ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడంట. ఎన్నాళ్ళు ఉన్నాడు అంటే 40 దినాలు అని కనిపిస్తుంది. 40 దినాలు అంటే మనలా ఒక పూట ఉపవాసం కాదండి. మరి మోషే గారు రాత్రింబవళ్ళు కూడా, పగలు ఉన్నాడంట దేవుని సన్నిధిలో, రాత్రుల్లో ఉన్నారంట. మధ్యలో ఏమైనా వచ్చారా? మధ్యలో ఏమైనా ఆయన వచ్చినట్టు ఏమన్నా మనకు కనిపిస్తుందా అంటే ఆయన వచ్చినట్లు మనకి ఎక్కడా కూడా కనిపిస్తుంది. కానీ మన ఉపవాసం ఎలా చేస్తూ ఉంటాం అంటే ఉదయం 6 గంటల నుంచి 3 గంటల వరకు చేసేవారు కొంతమంది, అయితే మధ్యాహ్నం 3 గంటల నుండి నైట్ అంతా చేసేవారు కొంతమంది. మనం పెట్టుకున్నటువంటి టైము ఇది, కానీ మనం పెట్టుకున్న టైటిల్ ఎలా ఉంటుందంటే ఇవి మోషే ఉపవాసాలు, ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తున్నాం.
కానీ మనం ఆలోచిస్తే మోషే గారు చేసినట్లు మనం చేయట్లేదు. మోషే గారు ఎలా చేశారంట? 40 రాత్రులు ఉన్నాడంట, పగలు ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు ఆయన? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము అంటే దేవుని యొక్క నిబంధన వాక్యములను తీసుకొనుటకు ఆయన వెళ్ళాడు. అక్కడ దేవుడు చెబుతుంటే ఆయన వింటూ ఉన్నాడు. దేవుడు రాస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఇక్కడ మనం మోషే గారి యొక్క సందర్భాన్ని మనం చూడగలిగితే 40 దినాలలో ఒక్కసారి కూడా ఆయన కిందకు వచ్చి ఏదో టీ తాగి వెళ్ళినట్లుగా అక్కడ ఏమి రాయబడలేదు. అంతే కదండి. మోషే గారు ఏమైనా మధ్యలో వచ్చి ఏమైనా టీ తాగారా? ఏమంటే సుమారు 4 టీలు తాగారనుకోండి, భోజనం తిన్నంత శక్తి వస్తుందండి మనిషికి. మరి ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు టీ మాత్రమేనా? జ్యూస్ తాగుతారు. కొంతమంది అంటారు ఏమిటి గోధుమతో చేసినది ఏదైనా తినొచ్చండి ఉపవాసం ఉన్న వాళ్ళు అంటారు. ఏదైతే కడుపు నిండిదే కదా. అంటే ఇవన్నీ మనం పెట్టుకున్నాయే, ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ మోషే గారు చేశారని ఒకవేళ నువ్వు చేస్తే మోషేలాగే నువ్వు చెయ్యి అంటున్నారు. మరి అలా చేయగలదుమా? మనము చేయగలదుమా అలాగా? మోషే గారు కనీసం ఒక్క పూట కూడా మరలా కిందకి కొండ దిగి వచ్చి ఆయన మరలా వెళ్ళినట్లుగా మనకేం కనిపించదు. అలా అని కింద వెళుతున్నప్పుడు కింద ఏమన్నా ఆయన చెప్పి వెళ్ళాడా? నేను 40 దినాలు ఉపవాసం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడా? ఒకవేళ నేను నిబంధన పలకలు తేవడానికి వెళ్తున్నానని చెప్పాడు, కానీ 40 దినాలు నేను ఉపవాసం ఉండడానికి వెళ్తున్నానని మోషే గారు చెప్పలేదు. మనం ప్రతి అక్షరాన్ని కూడా ఆలోచించి మనం చదివినప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మోషే గారు వెళుతున్నప్పుడు నేను ఉపవాసం ఉండడానికి వెళ్తున్నానని ఏం చెప్పలేదు. నిబంధన పలకలు తేవడానికి, శాసనాలు తేవడానికి ఆయన పైకి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ టైం ఎంత పట్టిందంటే 40 దినాలు పట్టింది. ఆ 40 దినాలలో ఆ పరిస్థితిని బట్టి మోషే గారు అక్కడ ఏం లేదంట, ఆహారము లేదంట, నీళ్ళు లేవంట. అంటే ఘన పదార్థము లేదు, పానీయ పదార్థము లేదు. అంటే తినడం అయితే తినకూడదు ఉపవాసంలో. తాగి ఏమైనా తాగొచ్చు కదా అంటారు చాలామంది. అది కూడా మోషే గారికి లేదండి. అది కూడా మోషే గారికి లేదు. టోటల్గా తను ఉపేక్షించుకున్నాడు. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే మరి ఈరోజు మన ఉపవాసం ఎలా ఉంటుంది? నిజంగా యూదులు చేసే ఉపవాసాన్ని కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, యూదులు చేసే ఉపవాసం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ప్రతి నెలలో కూడా వాళ్ళకి ఉపవాస దినాన్ని దేవుడు కేటాయించాడు. వాళ్ళకి ఆ దినమందు ఉపవాసం ఉండాలి. ఎలా ఉండాలి అంటే మనలా కాదండి. మనం ఇంట్లో పనంతా చక్కబెట్టుకుంటాము, కేవలం మనం తినడం మానేస్తాం, కానీ మన బియ్యం మనకే మిగిలి ఉంటాయి. అంతే కదండి. మన బియ్యం మనకే మిగిలి ఉంటాయి. అన్ని పనులు మామూలుగానే ఉంటాయి, అన్నీ మామూలుగానే మాట్లాడతాం, అన్నీ మామూలుగానే చేస్తాం. కేవలం కొన్ని గంటలు మాత్రం దేవుని సన్నిధిలో గడుపుతాం. కానీ యూదులు చేసే ఉపవాసం అలా ఉండదండి. యూదులు చేసే ఉపవాసం ఇంట్లో ఏ మిషన్లు కూడా పని చేయకూడదండి. అంటే శబ్దమే రాకూడదు, పొయ్యిలో చిటపట మంటలు కూడా రాకూడదు, అంటే పొయ్యే వెలిగించకూడదు. నిజానికి వాస్తవానికి మనం చెప్పుకుంటే అసలు ప్రయాణమే చేయకూడదంట. ప్రయాణమే అంటే అడుగులు కూడా వేయకూడదంట, ప్రయాణమే చేయకూడదంట. అలా దేవుని సన్నిధిలో గడిపేవారిని అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఉపవాసాన్ని చేసేవారు. కనీసం మామూలుగా మనం మాట్లాడుకోవాలంటే ఫ్యాన్ సౌండ్ కూడా ఉండకుండా, ఇంకా మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే ఫ్రిడ్జ్లు, మిక్సీలు, వాషింగ్ ఇవన్నీ కట్టేసి, ఇవన్నీ అంటే ఏ మిషన్లు కూడా పని చేయకూడదు. ఈ కడుపు అనే మిషను పని చేయదు, మనం వాడుకుంటున్న మిషన్లు కూడా ఏమీ పని చేయకూడదు. అలా చేస్తారండి యూదులు. అంటే మనకన్నా ఉపవాసంలో 1000 రెట్లు గొప్పగా చేస్తున్నారు. వాళ్ళు 1000 రెట్లు గొప్పగా చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఏమీ మాట్లాడరండి. ఈరోజు మన మాటలు మామూలుగానే ఉంటాయి. మాటలే కాదు, చాలామంది బూతులు కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా ఉపవాసము మేము చేశామని మన ముఖంలో కనిపిస్తుంది, అంతేగాని మన బియ్యం మనకే మిగులుతున్నాయి. దేవునికంటూ లాభమేమీ లేదు, దానివల్ల దేవునికి ఏమీ లాభం లేదు. కానీ యూదులు చేస్తున్నది ఉపవాసం చూడగలిగితే వాళ్ళ నోరు మూసుకునే ఉంటున్నారంట. వాళ్ళు ఎటువంటి చెడ్డ మాటలు పలకట్లేదంట, ఏ పని చేయట్లేదంట. ఎంత గొప్పగా వారు ఉపవాసం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క ఉపవాసాన్ని కూడా మనం చూడగలిగితే, ఇక్కడ మోషే గారు ప్రత్యేకంగా ఉపవాసం ఉండడానికి వెళ్తున్నానని అయితే ఆయన ఏమీ చెప్పలేదు. అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన తిండి లేదు అంతే, ఆయనకి తిండి లేదంతే.
ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాటను చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూడగలిగితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు కూడా అంట బాప్తిసం పొందిన వెంటనేనంట ఆయన కూడా శోధింపబడుటకు ఆయన ఆత్మచేత కొనిపోబడును. ఇక్కడ చాలామంది అంటారు అపవాది తీసుకువెళ్ళిపోయాడు అంటారు. అపవాది తీసుకువెళ్ళిపోలేదు. ఎవరు పంపించారంట? ఎవరు తీసుకెళ్లారంట? ఆత్మచేత ఆయనే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 40 దినాలు శోధన కలిగిందంట. 40 దినాలు తర్వాత అంట ఆయనకి ఆకలి వేసిన. ఈ 40 దినాలలో ఆయనకి ఆకలి లేదు, దాహము లేదు. 40 దినాలు తర్వాత ఆయనకి ఆకలి వేసినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వర్లరా, 40 దినాల తర్వాత అంట ఆయన ఆకలి వేసినప్పుడంట ఆయన దగ్గరికి వచ్చి శోధకుడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీకు శక్తి ఉంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా నువ్వు చేసుకో, నీకు శక్తి ఉంది కదా, రాళ్లను రొట్టెలుగా నువ్వు చేసుకో అని అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకి కనిపిస్తూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే, అందులో ఉన్నటువంటి సత్యం మనం ఏం గ్రహించాలి అంటే, ఆకలిని జయించిన వాడు దేనినన్నా జయించగలడు. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారు, మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సందర్భం ఏమిటి అంటే, మనిషి ఆకలిని కానీ జయించాడు అనుకోండి, దేనినన్నా జయించగలడు. అందుకనే మనకి బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది నిజంగా వేటిని మనం జయించాలి, వేటిని మనం ఉపేక్షించాలని. నిజంగా ఆకలిని జయించిన వాడు దేనినన్నా అంటే కామం, క్రోధం, లోభం, మత్సరం ఇలాంటివి కూడా జయించగలడు. ఎందుకంటే ఆకలిని జయించిన వాడు ఇవన్నీ ఎలా జయించగలడు అంటే, ఆకలి ఎంత ప్రమాదకరంగా మారిపోతుంది. ఎందుకంటే కొన్ని గంటలు మనం తినకపోతే మనకు మామూలుగా ఆకలి వేస్తుందండి. తర్వాత కొంచెం వికారం అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఒక నొప్పి అనేది, ఒక బాధ అనేది మన యొక్క కడుపులో బయలుదేరుతూ ఉంటుంది. ఒక నొప్పి, ఒక బాధ అనేది అది మనం భరించలేనంత నొప్పిగా మారుతుంది. అది కొంతసేపటికి మనిషిని సొమ్మసిల్లి చేసే విధంగా మార్చేస్తుంది. అంటే ఆకలి బాధ చాలా భయంకరంగా ఉంటుందండి. ఆ భయంకరమైనటువంటి ఆకలిని ఎవరైతే జయిస్తారో, ఎప్పుడు జయించగలదు? మన కళ్ళ ముందు ఆహారం ఉన్నప్పుడు మనం తినకుండా అయితే ఉండలేం కదండి. అందుకని ఈరోజు మనం రోడ్డు మీద మనం చూడగలిగితే చాలా చక్కగా ఆహారాన్ని అలంకరించి మరీ పెడతారు. ఎందుకు? అవి అలంకరించినటువంటి ఆహారాన్ని మనం చూసినప్పుడు మనల్ని ఆకర్షించుకుంటూ ఉంటుంది, వెంటనే వెళ్ళి తినాలనిపిస్తుంది. అంటే మనం ఆహారాన్ని చూసినప్పుడు దాన్ని తినకుండా అయితే వదిలిపెట్టం. కాబట్టి మనం ఇంటిలో ఉంటే మనము ఆహారం మీద ధ్యాస కలుగుతుందేమో. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని సన్నిధిలో గడుపుతాం. ఆ దేవుని సన్నిధిలో మనం ఎలా గడపాలి అంటే, మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. యేసుక్రీస్తు వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, మోషే గారు దేవుని సన్నిధిలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు శోధనలో ఉన్నప్పుడు మనం చూడగలిగితే ఆకలి అనిపించలేదంట, దాహం అనిపించలేదంట. యేసుక్రీస్తు వారికి 40 దినాల తర్వాత ఆకలి అనిపించినప్పటికీ కూడా శోధకుడు నీకున్న శక్తిని బట్టి నీకు ఆహారం కావాలి కనుక ఆహారాన్ని తయారు చేసుకో ఈ రాళ్లతో అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నారు అంటే రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట మాట వల్ల బ్రతకగలదుము అని చెప్పి ఆయన ఆకలిని జయించినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మోషే గారు యేసుక్రీస్తు వారిని మనం చూడగలిగితే ఈ ఉపవాస విషయంలో మేము ఉపవాసం ఉంటామని ప్రత్యేకంగా ప్రకటించి అయితే మాత్రం వెళ్ళలేదు. వాళ్ళ పరిస్థితులను బట్టి ఉపవాసం చేయవలసి వచ్చింది. మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, కొన్ని పనులు చేస్తున్నప్పుడు కానివ్వండి, మనము కూడా సమయానికి భోజనం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం వాడే పదం ఏంటంటే, నేను ఈరోజు పస్తులున్నాను అంటూ ఉంటాం. అంటే సందర్భాన్ని బట్టి పస్తులు ఉన్నాం. అదే సమయంలో మనం ఇంట్లో ఉంటే భోజనం చేస్తాం చక్కగా. అంటే మనం బయటకు వెళ్ళిన తర్వాత సందర్భాన్ని బట్టి మనకు ఆహారం తినడానికి వీలు లేదు కాబట్టి మనం ఏమంటూ ఉంటాం అంటే పస్తులు ఉన్నాం
అంటూ ఉంటాం. ఇప్పుడు మోషే గారిని చూడగలిగితే, యేసుక్రీస్తు వారిని చూడగలిగితే వాళ్ళు కూడా ఆ పరిస్థితులను బట్టి వారు అటు రీతిగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే లూకా సువార్త పరిసయ్యుడు చెప్తున్నటువంటి మాటను మీరు చూడగలిగితే, లూకా సువార్త మనకు తెలిసినటువంటి మాట 18వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగలిగితే, 18వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, సుంకరి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుడు ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, వారమునకు 2 మారులు నేను ఉపవాసము చేయుచు ఉన్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతును చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇక్కడ మనం చూడగలిగితే సుంకరి ఏమంటున్నాడు అంటే, దూరముగా నిలుచుండంట, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ఆయన ఆ యొక్క యోగ్యత నాకు లేదు అనుకునంట. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, దేవా నన్ను కరుణించు, దేవా నేను పాపినైనటువంటి నన్ను కరుణించు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఈ పరిసయ్యుల యొక్క యూదుల యొక్క ఉపవాసం చాలా నిష్టగా ఉంటుందండి, చాలా నిష్టగా ఉంటుంది. అలాంటి పరిసయ్యుడంట ఏం చెప్తున్నాడు అంటే, చాలా కఠోరంగా ఉపవాసం చేస్తున్నటువంటి పరిసయ్యుడు ఏమన్నాడంటే, అన్నీ నేను మామూలుగానే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానంటే, దేవుడు ఎలా అయితే చెప్పాడో నేను అలా చేస్తున్నాను. నా యొక్క సంపాదనలో నేను దేవునికి భాగాన్ని ఇస్తున్నాను. నా యొక్క దినములలో 2 దినాలు నేను దేవుని సన్నిధిలో గడపడానికి నేను ఉపవాసం ఉంటున్నాను. ఇలా అన్నీ చెప్పుకొని వచ్చి ఎల్లప్పుడూ నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇలా చెప్పుకొని వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు. నిజంగా యూదుల యొక్క పరిసయ్యుల యొక్క వాళ్ళ భక్తి జీవితాలు చాలా గొప్పగా ఉంటాయండి. నిజంగా విశ్రాంతి దినమందు ముందుకు నడవకూడదు, మీరు అసలు ప్రయాణం చేయకూడదు అంటే ప్రయాణం చేసేవారు కాదు. జీలకర్రలోను సోంపులోను కూడానంట వాళ్ళు ఏమి ఇచ్చేవారంట, దేవునికి భాగాన్ని ఇచ్చేవారంట. ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఎవరిని గురించి చెప్తున్నాడు అంటే, ఇంత పర్ఫెక్ట్గా ఇంత కఠోరంగా ఉపవాసం చేసినప్పటికీ కూడా ఇలా చేసి ప్రార్థించినటువంటి పరిసయ్యుని ప్రార్థన కన్నా సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడంట. పరిసయ్యుని కన్నా సుంకరి గొప్పవాడు, నీతిమంతుడని తీర్పిచ్చాడు. ఎందుకో తెలుసా? ఈయన 2 దినాలు ఉపవాసం చేస్తున్నాడు, దేవుడికి ఇవ్వవలసినవన్నీ ఇస్తున్నాడు, కానీ ఏమి లేదు అంటే హృదయములో దేవుని యొక్క వాక్యం లేదు, అంటే ఉపేక్షించుకోలేదు. ఏమి లేదంట, ఉపేక్షించుకోలేదు. కాబట్టి పై మాటల్లో మనం చూడగలిగితే ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను ఈ మనుషుడి వలే లేను, నేను ఈ సుంకరి వలే లేను, నేను ఆ వ్యభిచారి వలే లేను, ఆ దొంగ వలే నేను లేను అని ఎందుకు చెప్పుకుంటున్నాడంటే, నేను అని ఎందుకు హెచ్చించుకుంటున్నాడు అంటే తన్ను తాను ఉపేక్షించుకోలేకపోతున్నాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకోవాలండి. యేసుక్రీస్తు వారు అంటే అదే మాట మనం ఎక్కువగా చూస్తుంటాం. తన్ను తాను ఏం చేసుకున్నాడంటే రిక్తునిగా చేసుకున్నాడంట, తన్ను తాను అప్పగించుకున్నాడంట. అంటే దీని మీద నాకు ఏ అధికారము లేదు. నిజంగా సామెతల గ్రంథంలో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది, ఏంటంటే నీ యొక్క బ్రతుకంతటి మీద, నీ బ్రతుకంతటిని కూడా ఎవరి అధికారానికి నువ్వు లోపరుచుకోవాలి? దేవుని అధికారానికి. ఏమంటే దేవుని చేతిలో మన జీవితం ఉంటే బాగుంటుందా, మన చేతుల్లో మన జీవితం ఉంటే బాగుంటుందా? దేవుని చేతిలో మన జీవితం ఉంటే బాగుంటుంది. పిల్లలకి చెప్తూ ఉంటాం, మీ ఆలోచనలు కాదురా, మా ఆలోచనలు ఎలాంటివో తెలుసా? అనుభవంతో కూడిన ఆలోచనలమై. ఏమంటే పెద్దవారి ఆలోచనలే అనుభవంతో కూడిన ఆలోచనలు అయితే, మరి దేవుని ఆలోచనలు ఎలాంటివి? అందలానికి ఎక్కించే ఆలోచనలు. ఇక్కడ పరిసయ్యుడు అనుకుంటున్నాడు, నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఒక్క మాటతో తేల్చేశాడు. నువ్వు ఎంత కఠోరమైన ఉపవాసం చేసినప్పటికీ నిన్ను నీవు ఉపేక్షించుకోలేదు, నిన్ను నీవు పరీక్షించుకోలేదు, నీవు వాక్యముతో నిన్ను నీవు సరిచూసుకోలేదు. కాబట్టి నీకన్నా ఎవరు నీతిమంతుడు, ఎవరు గొప్పవాడు అంటే సుంకరి గొప్పవాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనం అలా ఉపేక్షించుకున్నామా? ఏదో 2 గంటలు గడపాలి కాబట్టి మన పనులన్నీ మనం చేసుకుని మనం వెళ్తూ ఉంటాం, మన పనులన్నీ మనం చేసుకుని వెళ్తూ ఉంటాం. కానీ అటు రీతిగా లేదు. ఈరోజు చాలామంది అండి, ఇదిగో మేము ఇలాంటి విందు భోజనాలకి వెళ్ళము, వీటిని ఉపేక్షించుకుంటున్నారు. కానీ హృదయంలో నుండి వస్తున్నటువంటి, హృదయం ఏదైతే నిండి ఉందో నోటి వెంబడి అదే వస్తుందంట. మరి బూతులు, సరసోక్తులు ఇవన్నీ మాట్లాడడం మానేస్తున్నారా? వీటన్నిటికీ ఉపవాసం పెడుతున్నారా?
అసలు ఉపవాసం అంటే ఏంటి అన్నది మనం మాట్లాడుకున్నాం. ఉపవాసం అంటే ఉపేక్షించుకోవడం, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా వాసం చేయడం. దేవునికి దగ్గరగా వాసం చేయుతున్నామా? ఏదో టైం టేబుల్ ప్రకారముగా వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, వచ్చేయాలి, ఇదే. ఈరోజు నేను అటెండెన్స్ వేయించుకోవాలి, ఎవరో చూస్తారని, ఎవరో అటెండెన్స్ వేస్తారని మనం వెళ్ళకూడదండి. మన హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేదా? దేవునికి దగ్గరగా నేను నివాసం చేస్తున్నానా లేదా? దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను? మనకు మనం ఏం చేసుకోవాలంటే మనకు మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, మనం ఇలాంటి పరీక్ష లేదు కాబట్టి, ఇలా ఉపేక్షణ మనకు లేదు కాబట్టి, మన ఉపవాసంలో మనం ఏది పెట్టి మనం ప్రార్థన చేసినా దానికి నెరవేర్పు అనేది వస్తుందా అని మనం ఆలోచించుకుంటే, ఒకసారి యెషయా భక్తుడు మనకు చెప్తున్నటువంటి మాటను మనం చూడగలిగితే, యెషయా భక్తుడు చెప్తున్నటువంటి మాటను మనం చూడగలిగితే, చూడండి యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. చాలండి, ఏమని రాయబడిందండి ఇక్కడ? మీరు కలహపడుచు, మీరు వివాదము రేపుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము చేయుదురు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం చేయరు. మీ కంఠస్వరం పరమునకు వినబడేటట్లు మీరు చేయట్లేదు. అయ్యో లేదండి, మేము మైకులు పెట్టుకున్నాం కదండి, మేము ఎందుకు వినబడదండి అంటే, దేవుడు మైకి శబ్దం మనుషులకైతే వినబడుతుందేమో కానీ దేవుడు దానిని చూడట్లేదు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకుని ఏమంటున్నాడు అంటే, మీరు కలహపడుచున్నారు. ఉపవాస దినమందు కూడా మీరు ఎలా ఉన్నారు? కలహపడుచున్నారు. నిజంగా మరి ఈ సందర్భంలో మనం మాట్లాడుకునే కాదండి, వచ్చే వారంలో మాట్లాడుకున్న సందర్భము ఏంటంటే, ఇశ్రాయేలు మనం చూడగలిగితే వాళ్ళ పశువులకు కూడా గడ్డేసేవారు కాదంటండి, వారి పిల్లలకు కూడా పాలిచ్చేవారు కాదంటండి. ఒకవేళ ఆ రోజు ఏదైనా ఎద్దు కానీ ఆవు కానీ ఒక గోతులో పడినా దాన్ని తీసే ప్రయత్నం కూడా వాళ్ళు చేసేవారు కాదంట. అంటే ఆ దినము ప్రత్యేకంగా, ఆ యొక్క ఉపవాస దినము ఏంటి అంటే, ప్రత్యేకంగా మేము దేవునికి దగ్గరగా ఉండి దేవుని దగ్గరే నివాసం చేయాలి. నిజంగా ఎంత నిష్టగా చేశారు, ఎంత కఠోరంగా చేస్తున్నారండి. ఈరోజు మనం ఉపవాస ప్రార్థనలు ఎలా ఉన్నాయి? నిజంగా సంఘాలు, చర్చిల్లో ఉపవాస ప్రార్థనలు పెడుతుంటే 40 దినాలు పక్కన బోల్డ్ అంత వ్యాపారం జరుగుతుందండి. అన్నం అయితే మానేస్తున్నారు కానీ మిగిలినవన్నీ మామూలే. నిజంగా అన్నం తింటే ఎక్కువ బలమేం కాదండి. ఒక గ్లాసు జ్యూస్ తాగారు ఎంత బలమండి నిజంగానే, ఎంత బలమండి. ఒక 4 టీలు తాగితేనంట కడుపు నిండినంత శక్తి వస్తుందంట. మరి ఇవన్నీ మనం ఆలోచిస్తున్నామా? ఏదో భోజనం మాత్రం మానేసాం అనుకుంటున్నాం. అందుకని యెషయా భక్తుడు ఏమని ప్రత్యేకంగా ఈ అధ్యాయం అంతా దీనికోసం రాస్తూ అంటున్నారు, మీరు అన్యాయంగా కలహపడుచున్నారు, మీరు గుద్దులాడుచున్నారు, మీ వ్యాపారం చేసుకుంటున్నారు, మీ పనులు చేసుకుంటున్నారు. మీరు ప్రత్యేకంగా నా కోసం ఉపేక్షించుకున్నది ఏది? మీరు ఏమైనా ఉపేక్షించుకున్నారా ప్రత్యేకంగా? ఇవన్నీ మీరు మామూలుగానే చేస్తున్నారు కదా. ఇవన్నీ మీరు మామూలుగా చేస్తున్నప్పుడు మీ ప్రార్థన నేను ఎందుకు వినాలి? మీ ఉపవాసాన్ని నేను ఎందుకు లక్ష్య పెట్టాలి? ఇలాంటి ఉపవాసాలు మీరు 40 దినాలు కాదు 9 అంటే 360 దినాలు చేసిన, సంవత్సరం చేసినా కూడా నేను మీ ఉపవాసాన్ని నేను లక్ష్య పెట్టను అంటున్నాడు దేవుడు. ఇది నా మాట కాదండి, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట. మీ కంఠస్వరము వినబడినట్లుగా, పరమునకు వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసము చేయరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా, నాకు ఇష్టమా? నాకు అనుకూలంగా లేదు. నేను చెప్పినట్లుగా లేదు మీ ఉపవాసము నేను చెప్పినట్లుగా లేదు. నేను చెప్పినట్లుగా లేకపోతే నేను ఎందుకు మీ యొక్క ప్రార్థనకు నేను స్పందిస్తాను? ఇలాంటి ఉపవాస ప్రార్థన నాకు అనుకూలము కాని ఉపవాస ప్రార్థనలు మీరు 40 దినాలు కాదు 9 చేసినప్పటికి కూడా, సంవత్సరం అంతా చేసినా కూడా మీ ప్రార్థన నేను లక్ష్య పెట్టను అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు కూడా మనం ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినవి ఏంటో అడిగి తెలుసుకుని మనం వాళ్ళకి వండి పెడుతూ ఉంటామండి, అంతే కదండి. పిల్లలకు కూడా మీకు నచ్చినవి ఏంటని అడిగి పెట్టాలనుకుంటాం, వాళ్ళకి నచ్చినవి పెట్టాలనుకుంటాం, వాళ్ళకి నచ్చినవి కొనాలనుకుంటాం. మరి దేవుని విషయానికి వచ్చేసరికి మనకు నచ్చినవి దేవునికి ఇవ్వాలనుకుంటాం, మనకు నచ్చిన మన ఆలోచనలు దేవుని మీద రుద్దాలనుకుంటాం.
నిజంగా మనం చేస్తున్నవన్నీ కూడా మొట్టమొదటి వచనంలో మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చదువుకున్నట్లుగా మనం మనుషుల యొక్క పారంపర్య ఆచారాలను మనము కొనసాగిస్తున్నాం. కానీ ఇలాంటి ఆచారాలను కొనసాగిస్తే దేవునికి ఇష్టం కాదండి. దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేయాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివాసం చేయడం. అలా నివాసం చేయగలుగుతున్నామా? ఉంటున్నామండి. ఉదయం నుంచి సాయంకాలం మందిరంలోనే ఉంటున్నామండి అంటే నువ్వు ఉంటున్నావు, కానీ నీ హృదయం ఉన్నదా? నిన్ను ఉపేక్షించుకున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకున్నావా? వాక్యం అనే దర్పణంలో నిన్ను నువ్వు చూసుకున్నావా? దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఉపవాసములు నాకు ఇష్టమైనవి కాదు అని చెప్తున్నాడు. 5వ వచనంలో మీరు చూడగలిగితే, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసినటువంటి దినము అట్టిదేనా? నువ్వు కడుపు మార్చుకుంటున్నావు, రైటే. కానీ నువ్వు కడుపు మార్చుకొని నీ బియ్యం నీకు మిగిలినప్పుడు నాకు లాభం ఏంటి? అసలు నువ్వు అనుకుంటున్నావు నేను కడుపు మార్చుకుంటున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను అనుకుంటున్నావు, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు కడుపు మార్చుకుంటే ప్రయోజనం కాదు. నీ హృదయానికి ఉపవాసం పెట్టాలి, నీ తలంపులకు ఉపవాసం పెట్టాలి, నీ నోటి వెంబడి వస్తున్నటువంటి మాటలకు ఉపవాసం పెట్టాలి, నీ పోకిరి చూపులకు ఉపవాసం పెట్టాలి. ఇవన్నీ పెట్టగలుగుతున్నామా? మనం అనుకుంటున్నాం, మనం శారీరకంగా ఆలోచిస్తున్నాం, నా శరీరం కృషించిపోయినా నా ప్రార్థన దేవుడు ఎందుకు వినలేడు అని చెప్తున్నాం. మన శరీరం కృషించిపోయినా మన ఆత్మ బలంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి. ఆయన ఆత్మను చూస్తున్నాడు, ఆయన హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయం ఎలా ఉండాలి అంటే కళంకం లేనిదిగా ఉండగా. నిన్ను నువ్వు ఎప్పుడైతే ఉపేక్షించుకుని దేవునికి అరెస్ట్ అయిపోతావో అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? తెల్లని కాగితం వలె ఉంటుంది. ఒక దొంగ చేతులు 2 పైకెత్తి పోలీసులు పరిగెత్తిస్తుంటే నేను మీకు సరెండర్ అయిపోతున్నాను అంటూ ఉంటాడు. అంటే నేను మీకు ఏమైపోతున్నాను? మీకు మీ చేతికి చిక్కుతున్నాను, నేను నా ఆధీనంలో లేను, మీ ఆధీనంలోకి వచ్చేస్తున్నానని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మనము కూడా ఉపవాసం పేరట లేకపోతే ఏదైనా మనం పెట్టుకుని ఏ పేరు పెట్టుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనము కూడా దేవునికి అరెస్ట్ అవ్వాలి, దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన కుటుంబ విషయాలు ఆలోచించుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మన మనసు ఇంట్లోనే తిరుగుతుంది అనుకోండి, ప్రయోజనమేమీ లేదు. ప్రియమైన దేవుని వర్లారా, ప్రయోజనం ఏమీ లేదు. అందుకనే ఉపవాసము అనే దానికి అర్థం ఏంటి అంటే యూదుల యొక్క భాషలో మనం చూడగలిగితే సోమ్ అనే పదం వస్తుంది. సోమ్ అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం, నోరు మూసుకొని. అంటే యూదులందరూ కూడా ఉపవాస దినాన్ని ఏం చేస్తున్నారు? నోరు మూసుకునే ఉంటున్నారు. అందుకనే సామెతల గ్రంథంలో కూడా ఎక్కువ మాట్లాడుతూ తమ పెదవులను మూసుకునే వాడు ఎవరంట? జ్ఞానవంతుడంట. కానీ లోకం ఏమంటది? వీడు నోరు మూసుకునే ఉంటాడండి, వీడు ఎప్పుడూ మూలోళ్ళగే ఉంటాడు అంటారు. అంటే లోకం దృష్టిలో ఏంటంటే గలగలా మాట్లాడేస్తూ ఉండాలి. కానీ బైబిల్ దృష్టిలో మనం ఆలోచిస్తే తన పెదవులు మూసుకునేవాడు జ్ఞాని అని చెప్తున్నాడు. జ్ఞానవంతుడంట విస్తారంగా మాట్లాడంట. ఎందుకో తెలుసా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అందుకునే ఉపవాసం అనే పేరుకు వాళ్ళు పెట్టుకున్న పేరు మా నోర్లు మేము మూసుకుంటున్నాం. ఈ రోజైనా మా నోటి వెంబడి ఏ మాట రాకుండా, అపవిత్రమైన మాట రాకుండా, కుటిలమైన మాట రాకుండా, కల్మషమైన మాట రాకుండా మా నోర్లు మేము మూసుకుంటున్నామని చెప్పుటకు సాదృశ్యంగా ఆ పేరును వారు వాడుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి 9వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చెను, మొర్రపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించి. ఇక్కడ ఏమని చెప్తానంటే, ఒకవేళ నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం నువ్వు చేస్తే, నేను అనుకున్న రీతిలో నువ్వు ఉపవాసం చేస్తే దేవుడు ఎలా ఉంటున్నాడు? ఏమని చెప్తున్నాడండి అక్కడ 9వ వచనంలో? నీవు పిలవగా తండ్రి అని నీవు పిలవగా తనయుడా అని నీకు ఉత్తరం ఇస్తాడంట. ఎప్పుడు? ఆయన చిత్తానుసారంగా నువ్వు చేసినప్పుడు, నీ ఇష్టానుసారముగా, నీ ఆలోచన ప్రకారంగా, లేకపోతే ఆనవాయితీ ప్రకారంగా నువ్వు చేసినప్పుడు కాదు. ప్రియమైన దేవుని వల్లరా, నువ్వు పిలవగా నేను ఉత్తరం ఇచ్చేదను, నీవు మొరపెట్టగా నేనున్నానని చెప్తాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఎప్పుడు అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన. ఆయన చిత్తం ఏంటి అంటే పై వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన చిత్తం ఏంటంటే మరొకసారి పై వచనాన్ని మనం చూడగలిగితే, నీ ఆహారం ఆకలి కొని వానికి, ఇంకా పైనుంచి చదువుకుందామండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు,
నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? మీ కడుపు మార్చుకున్నట ఉపవాసం అంటలేదు. నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఏంటో తెలుసా? కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. ప్రతి కాడిని అంటే భారం ప్రతి భారాన్ని తొలగించాలన్నమాట. ప్రతి భారాన్ని కూడా మీరు తొలగించాలి. ప్రతి కాడిని విరగొట్టాలి. ఏ కాడి, ఏ భారం అంటే పాపం అనే భారం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంతోమంది మీద ఈరోజు పాపం అనే కాడిని మోస్తూ ఉన్నారు. ఎంతోమంది పాపం అనే భారాన్ని మోస్తూ ఉన్నారు. ఈ భారమంతా కూడా యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు అంటే, ఇదిగో మీ యొక్క ప్రయాసపడే జనులారా నా యొద్దకు రండి, మీ భారమంతా కూడా ఎవరి మీద వేయండి? నా మీద వేయండి. అంటే వారికి తెలియక మోస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి అంటే, ఇదిగో నా పాప భారం మోసిన వాడు నీ పాప భారం మోయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అని మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. దుర్మార్గులు కట్టినవి కట్లు. దుర్మార్గులు ఎవరు? అపవాది అంట వెలుగు సంబంధి వేషమై వేసుకుని వస్తున్నాడంట. మనం ఏమనుకుంటున్నాం? అతడే వెలుగు అనుకుంటున్నాం, కానీ వెలుగు కాదండి. వెలుగు సంబంధి వేషం, వెలుగు దూత వేషం వేసుకుని వస్తున్నాడంట. ఆయన నిజమైన వెలుగు కాదు, అది ఒక కృత్రిమమైనటువంటి వెలుగు. కానీ మనం ఏమనుకుంటున్నాం? అపవాదిని ఇతడే నిజమైన వెలుగు అనుకుంటున్నాం. అందులోనే ఉండిపోతున్నాం. లోక సంబంధమైనటువంటి దుర్మార్గమైనటువంటి కట్ల చేత మనం బంధింపబడి పోయి ఉన్నాము. కానీ ఆ కట్లను మనము వాటిని తీసివేసి మనము నిజమైనటువంటి వెలుగులోనికి రావాల్సిన వారమై ఉన్నాం. నీ కడుపు మార్చుకొనుట నాకు ఇష్టము లేదు, కానీ దుర్మార్గులు అపవాది కట్టిన కట్లను విప్పుకోవాలి. అపవాది నీకు ఎన్నో కట్లు కడతా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనం చూడగలిగితే హబక్కూకు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం అనుకుంటాండి. ఒకసారి మీరు చూడగలిగితే హబక్కూకు గ్రంథము చదవండి. వాడు గాలము వేసి మానవులనందరినీ, 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఏమంట? గంతులు వేస్తున్నాడంట, వల వేస్తున్నాడంట, ఉరులు ఒగ్గుతున్నాడంట. అంటే వాడు ఎన్ని ప్లాన్లన్నా వేస్తాడు. ఒక మనిషిని పడగొట్టడానికి, ఒక ఆత్మని నరకానికి తీసుకువెళ్ళిపోవడానికంట వాడు ఎన్నో ప్లాన్లు వేస్తాడంట. దాన్ని ఇక్కడ ఏమని రాస్తున్నాడు అంటే, దుర్మార్గులు కట్టినటువంటి కట్లను మీరు విప్పుకొని రావాలి, తెంచుకొని రావాలి. ఇది దుర్మార్గుడు కట్టినటువంటి కట్లు అని మనకు తెలియట్లేదు. ఇది అపవాదేసినటువంటి పన్నాగం అని మనకు తెలియట్లేదు. వాడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తే మన దగ్గరికి మనం నిజంగా నమ్మేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు చూసారా, ఇదిగో నీకు ఆకలేస్తుంది కదా, రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తిను అని చెప్పినప్పుడు ఆయన ఏమైనా ఆ మాటకి ఏమైనా ఆయన ఆలకించాడా? వాక్యంతో ఆయన సమాధానం చెప్పాడు. ఈరోజు మనం అలా వాక్యంతో సరిచూసుకోగలుగుతున్నామా? పరీక్షించుకోగలుగుతున్నామా? ఇది దుర్మార్గుడు కట్టిన కట్లో, ఇది దుర్మార్గుడు నా ముందు వేసినటువంటి ఎర, లేకపోతే దుర్మార్గుడు వేసిన అపవాది వేసినటువంటి వలాన్ని మనం గమనించగలుగుతున్నామా? ఈరోజు గమనించగలుగుతున్నామా? మానవులు కల్పించినటువంటి పరంపర ఆచారాలలో మనం కూడా ఏమైపోతున్నాం అంటే కొట్టుకొని పోతున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకనే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి కాదు. ఈ యొక్క యెషయా గ్రంథము 58వ అధ్యాయం అంతటినీ మనం చూడగలిగితే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో నీవు నీ యొక్క ఉపవాసం ఎలా ఉండాలి అంటే, ఇదిగో నాది అని పరిసేడు అనుకున్నాడు చూసావా? అలా అనుకోకుండా నీ దానిలో కొంత నువ్వు ఎలా ఉండాలి అంటే ఇతరులకు పాలిచ్చువాడి వలె నువ్వు ఉండాలి. అదే చెబుతూ ఏమంటున్నాడు అంటే, నీ ఆహారం ఆకలి కొనువానికి నువ్వు ఆహారం మానేసావు ఆ రోజు, కానీ నీకే మిగిలింది. కానీ ఆ ఆహారాన్ని ఆకలి కొన్నవానికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? వస్త్రము లేని వాడికి నువ్వు వస్త్రాన్ని ఇవ్వగలుగుతున్నావా? బీదవాడికి నువ్వు ఇంట చేర్చుకోగలుగుతున్నావా? ఇది ఏ కదా నాకు ఇష్టమైనది. నువ్వు కడుపు మార్చుకుంటే నాకు ఇష్టం లేదు.
కానీ ఒక బీదవాడిని ప్రేమించమని చెప్తున్నాను. ఒక వస్త్రహీనుడు వచ్చినప్పుడు నీవు వస్త్రాన్ని ఇవ్వమని చెప్తున్నాను. నిన్ను వలె నువ్వు అతన్ని ప్రేమించగలిగినటువంటి మనస్తత్వం నీకు రావాలని చెప్తున్నాను. ఇలాంటివి నువ్వు చేసినప్పుడు, నువ్వు అపవాది యొక్క కట్లను తెంచుకున్నప్పుడు, అపవాదు నుండి విడుదల పొందినప్పుడే నాకు నిజమైనటువంటి ఇష్టమైనటువంటి ఉపవాసము అని చెప్తున్నాడు ఆయన. ఉపవాసము అని చెప్తున్నాడు. అలాగను నీవు చేసిన ఎడల, నాకు ఇష్టమైనట్లుగా నీవు చేసిన ఎడల, చూడ కింద మాటలు ఏమనుందంటే, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు ఎలా ఉంటుందో తెలుసా? వేకువ చుక్క ఉదయించినట్లుగా ఉంటుంది. నీ వెలుగు ఆరిపోయేది కాదు నీ వెలుగు. ఎందుకంటే దేవుని వెలుగు కృత్రిమమైనటువంటి వెలుగు కాదు. మనం వెలిగించుకున్నటువంటి ఈ లైట్లు ఇలాంటి వెలుగు కాదండి దేవుని వెలుగు. అలాంటి వెలుగు దేవుడు. ఒకవేళ దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు నడవగలిగితే, దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు ఉపవాసం చేయగలిగితే, ఆయన చెప్పిన రీతిలో నువ్వు నడవగలిగితే నువ్వు ఎలా ఉంటావు అంటే, నీ వెలుగు వేకువ చొక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నీ నీతే నీకు ముందర నడుస్తుంది. నీ నీతే, నువ్వెంత నీతిగా ఉంటున్నావు, నీ నీతి నీకు ముందర నడుస్తుందంట. నీకు కావలి ఉంటుంది. కింద వచనంలో చూడగలిగితే, యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కావలి కాయును. ఎవరు కావలి కాస్తారంటే యెహోవా మహిమ అంట. ఒకనాడు ఇశ్రాయేలు వస్తున్నప్పుడు వాళ్ళకి వీధి లైట్లు పట్టుకుని ఏమైనా మనుషులు వచ్చారా? దేవుడే అగ్ని స్తంభాన్ని నిలబెట్టాడంట. వాళ్ళకి చీకట్లో నడుస్తున్నప్పుడు, పగటి యందు ఎండలో నడుస్తున్నప్పుడు మేఘ స్తంభాన్ని దేవుడు నిలబెట్టాడంట. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఒకవేళ ఉంటే, దేవుడు చెప్పిన ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకుంటే, వాక్య ప్రకారంగా దేవుడు నీ వెలుగుని ఎలా చేస్తాడో తెలుసా? వేకువ చుక్క వలె చేస్తాడంట. నీ నీతి నీ ముందర నడుస్తుందంట. దేవుని మహిమంట నీ వెనుకటి భాగమున కావలి కాస్తుందంట. అప్పుడు నీవు పిలవగా తండ్రి అని, తనయుడా ఎందుకు పిలిచావని దేవుడు ఉత్తరమిస్తాడంట. ప్రియమైన దేవుని వాళ్ళ ఉత్తరమిస్తాడంట. చూడు 10వ వచనం కూడా, ఆశించిన దానిని ఆకలి కొనువానికి ఇచ్చి శ్రమపడువానికి తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె నుందువు, ఎల్లప్పుడూ ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెనే నీ ఉందువు. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? ఒకవేళ నేను చెప్పిన ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఎప్పుడు ఉబుకుచుండు నీటి బొగ్గ వలె ఉంటావు, ఎప్పుడూ పారుచుండు నీటి కాలువ వలె ఉంటావు, నీటి ఏరు వలె ఉంటావు, నది వలె ఉంటావు, నీరు కట్టిన తోట వలె నీవు ఉంటావు, ఎప్పుడు పచ్చగా ఉంటావు. నువ్వు నీ నీతి నీ ముందర ఉంటుంది. నువ్వు క్షామకాలం వచ్చినప్పటికీ కూడా నీ ముఖంలో చిరునవ్వు అనేది పోదు. నీవు బలహీనుడు అయితే స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. ఇవన్నీ నీకు రావాలి అంటే, ఈ ఆశీర్వాదములన్నీ ఒకవేళ నువ్వు అనుకుంటే ఆశీర్వాదములు ఇవన్నీ నీకు రావాలి అంటే నువ్వు దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తేనే ఆయనకి నచ్చుతుంది. ఆయన నచ్చినట్లుగా మనం చేస్తేనే ఆయన మనల్ని మెచ్చుతాడు. ఆయనకి ఏది ఇష్టమో, ఆయన ఎలా చేయమన్నాడో మనం తెలుసుకోకుండా మన ఇష్ట ప్రకారంగా మనం ఉపవాసం చేస్తే, దేవా ఇదిగో నేను ఉదయమే ఉంటాను, దేవా నేను సాయంకాలం మాత్రమే ఉంటాను, దేవా 40 దినాలు మాత్రమే నేను ఉంటాను, ఇలా మనం చెప్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, అసలు మన జీవితాలను బట్టి మనం చూడగలిగితే ప్రతి దినము ఉపవాసం ఉండాలి మనం మామూలుగా అయితే. ఎందుకంటే మన జీవితాలు అలాంటివి. మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం ఉదయం నుంచి సాయంకాలం వరకు, మీ మాటలు ఒకసారి మీరు రిపీట్ చేసుకున్నారనుకో, ఎన్ని అందులో దేవునికి ఇష్టం లేని మాటలు ఉంటాయో కదండి. అంటే ప్రతి దినము కూడా ఏదో ఒక అపరాధం మనం చేస్తూనే ఉన్నాం. దీన్ని బట్టి ప్రతి దినం ఉపవాసం చేయాలి, నిజంగా చేయాలి అంటే. కానీ దేవుడు ఆ అపరాధములన్నిటినీ కడిగాడు కాబట్టి ప్రతి దినము కూడా దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం సంతోషించాలి. ప్రతి దినము కూడా దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి మనము దేవుని మహిమనే మనకిస్తాడంట. దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. ఆయన శీఘ్రముగా మనల్ని ఏం చేస్తాడంట? మనల్ని దీవిస్తాడంట. ప్రియమైన దేవుని ఎప్పుడు అంటే ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడు. అంటే ఒక కంపెనీలో మనం పని చేస్తేనే మనకి ఏమిస్తారు? జీతం ఇస్తారు. ఒక పొలంలో పని చేస్తేనే కూలిస్తారు కదా. ఒక పొలంలో పని చేయకుండా కూలిస్తారా? ఇవ్వరు. ఆ పొలానికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రైతు ఏ పని అయితే చేయమంటాడో ఆ పని చేస్తేనే అతడు ఏమిస్తాడంటే కూలిస్తాడు.
మరి మనము కూడా దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తేనే దేవుడికి నచ్చిన వారం అవుతాం, మనకిష్ట ప్రకారం కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మీరు చేస్తున్నటువంటి ఉపవాసం మీరు ఎలా చేస్తున్నారు? మీరు ఇదిగో మీ మనస్సులను దుఃఖపరుచుకుంటున్నారు. మీరు జమ్ము వలె ముఖము, పై మాటలు అదే కదా మనకు కనిపిస్తూ ఉంటుంది. పై మాటలు మనం చూడగలిగితే, ఇక్కడ మనం చూడగలిగితే ఏమని రాయబడింది అంటే, చూడ 3వ వచనం నుంచి, మేము ఉపవాసం ఉండవా, నీవు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనుల చేత మీ పనివారి చేత కఠినమైన పనులు మీరు చేయుదురు. జమ్ము వలె మనము తలదించుకున్నప్పటికీ, బూడిదలో కూర్చున్నప్పటికీ కూడా, గోనెపట్ట కట్టుకున్నప్పటికీ కూడా, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన హృదయం బాగోకపోతే, దేవుడు చెప్పిన రీతిలో మన హృదయం ఉండకపోతే మన ఉపవాసం వ్యర్థమైనది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, అసలు ఉపవాసం అంటే ఏంటి అన్నది మనం మాట్లాడుకున్నాం. ఉపవాసం ఎందుకు చేయాలి అన్నది మరొక వారం మనం మాట్లాడుకుందాం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివాసం చేయడం. అలా దేవునికి దగ్గరగా నివాసం చేస్తున్నామని మనం అనుకుంటున్నాం, సంఘంలోకి వెళ్ళి కూర్చున్నాను కదా అని. కానీ నువ్వు కూర్చున్నది దేవుడు మాట్లాడతలేదు. నీ ఆత్మ దగ్గరగా ఉందా లేదా, నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా, అదే ఆయన చూస్తున్నాడు. మనం శారీరకంగా ఆలోచిస్తున్నాము, దేవుడు ఆత్మను గురించి ఆలోచిస్తున్నాడు. శరీరం 60 సంవత్సరాలు జీవించేదే, కానీ దాని గురించి ప్రత్యేకంగా దేవుడు చెప్పట్లేదు. కానీ నీ ఆత్మ ఎప్పుడు అది చావే లేనటువంటి ఆత్మ, యుగయుగాలు ఉండే ఆత్మ, తరతరాలు ఉండే ఆత్మ. ఆ ఆత్మను, ఆ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ హృదయంలో నువ్వు ఏదైతే నువ్వు నాటుకుంటుందో దేవుని మాటలు, ఆ హృదయం నిండిన దాన్ని నీ నోరు మాట్లాడుతుంది. నీ నోరు మాట్లాడుతుంది, నీ అవయవాలన్నీ పనిచేస్తాయి. కాబట్టి నీ హృదయం ఎలా ఉండాలంటే యథార్థముగా ఉండాలి. నీ హృదయం ఎలా ఉండాలి అంటే దేవుని మాటలతో నిండి ఉండాలి. అలాంటప్పుడు ఆ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు అలమర్చుకుంటావు. అలా అలమర్చుకునే భాగ్యాన్ని దేవుడు మన అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు నాయన. ఉపవాసం అంటే ఏమిటో తండ్రి దేవా, అయ్యా మేము ఇప్పటి వరకు కొన్ని మాటలు మాట్లాడుకొని ఉండగా తండ్రి దేవా, అయ్యా తండ్రి దేవా, మరి ఎందరో భక్తులు ఉపవాసం చేశారు తండ్రి దేవా. ఎందుకు చేశారో తండ్రి మరొక సందర్భంలో మేము మాట్లాడుకునేటువంటి ఆలోచన జ్ఞానమును మాకు ప్రసాదించండి దేవా తండ్రి. ఈరోజు మేము ఉపవాసం చేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ అది నీకు ఇష్టమైనదా, ఇష్టము కానిదా? మా ప్రాణాలని ఆయాసపరుచుకుంటున్నాము, మా శరీరాలు క్షీణింప చేసుకుంటున్నాము, కానీ అది మీరు మెచ్చినదా, మీకు నచ్చినదా మేము ఆలోచించలేకపోతున్నాం. కనుక తండ్రి వాక్య ప్రకారముగా మేము ఆలోచించి, లేఖనముల యందు నిత్య జీవం ఉందని తలంచి తండ్రి పరిశీలించి వాటి ప్రకారంగా మా జీవితాల్ని మేము కట్టుకొనుటకు కృప చూపి సహాయం చేయమని కోరుకుంటూ, సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేరున వందనాలండి.